షేక్ సమీమా. ఈ షేక్ అనేది ఎక్కువ మన ముస్లిమ్స్ లో చూస్తుంటాం. మీరు చూస్తే ట్రెడిషనల్ గా బొట్టు పెట్టుకున్నారు. మేము దూదేకులా కదా. స్టార్టింగ్ మూవీస్ చేశారా లేకపోతే ఇన్స్టా నుంచి ఏమైనా? కాస్టింగ్ ద్వారా నాకు మూవీ వచ్చింది. ఫస్ట్ నా మూవీ 24 కేసెస్ అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు యశోద మూవీ. యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? అదే నా స్పోర్టివ్నెస్. ఆ షార్ట్ ఫిల్మ్. స్టడీస్ మరి? స్టడీస్ అదొకటే బ్యాలెన్స్ అంటే అడగద్దు, కానీ ఆ ఒక్కటే మాకు కావాలి కదా. సో ఎక్కువ ఇండస్ట్రీలోనే ఉంటుంది అని బయట జనాలు ఎక్కడైనా ఉంటది. అది మైండ్ సెట్ ఒక అబ్బాయిది. మీది బోల్డ్ క్యారెక్టర్, అందులో చేస్తారా? అక్కడికి వెళ్ళి నేను ట్రెడిషనల్గా చుడిదార్ వేసుకుంటా అంటే కుదరదు. కథకి అది సూటెడ్ అనుకో, డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. లవ్ బెస్టా ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటే ఏది బెస్ట్ అంటే? వన్స్ వాళ్ళతో కమిట్ అయిన తర్వాత నువ్వు అలా ఎందుకున్నావు, నువ్వు అలా ఎందుకు మెసేజ్ చేసావు, వీడితో ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ముందు నువ్వు కనిపించింది కదా, నేను నీకు అలాగే కదా కనిపించాను, మళ్ళీ ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి చిరాకు. ఒక్క మాటలో ఇండస్ట్రీ గురించి అండ్ మూవీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఫ్రెండ్ని మిస్ అయ్యాను. అంటే ఇప్పుడు అమ్మాయి లైక్ అన్నిటికీ ఓకే అనేసి వెళ్ళే అమ్మాయి అన్నమాట. ఇప్పుడు మా కోసం ఒక డైలాగ్ చేయాలన్నమాట మీరు. సార్, మీరు పోలీస్ అన్న సంగతి మర్చిపోతున్నారు. ఆడదాన్ని అయితే ఏంటి సార్, మీరున్నదే ఆడదాన్ని రక్షించడానికి కదా. మీ లైఫ్లో సారీ చెప్పాలంటే ఎవరెవరికి చెప్తారు? మా సార్కే చెప్పాలి, నా క్రష్కే చెప్పాలి. నా వల్ల తనకి ఏమైనా ఇబ్బంది కలిగినా, అంటే నేను చేసే పనుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగినా ఐఎమ్ వెరీ 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 సారీ. సో ఆడిషన్స్ ఏమైనా ఫోన్ చేసి ఓకే తర్వాత చెప్తా. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సో ఇప్పుడు మనతో పాటు యాక్ట్రెస్ షేక్ సమీమా ఉన్నారు. సో జర్నీ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. జర్నీ ఎలా ఉంది? జర్నీ చాలా నాట్ బ్యాడ్ బట్ హ్యాపీగానే ఉంది. ఓకే, ఫస్ట్ మీరు అంటే స్టార్టింగే మూవీస్ చేశారా లేకపోతే ఇన్స్టా నుంచి ఏమైనా లేదంటే ఛాన్సెస్ వచ్చాయా? కాస్టింగ్ ద్వారా నాకు మూవీ వచ్చింది. ఫస్ట్ నా మూవీ 24 కేసెస్ అనమాట. 2018లో చేసా. సో ఫస్ట్ బేసిక్గా నా ఫ్రెండ్స్తో నార్మల్గా షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఫ్రెండ్స్ ఫోర్స్. సో అలా చేస్తూ ఉన్నా. నేను ఒక షార్ట్ ఫిలిం దగ్గర గవర్నమెంట్ బస్ అని చెప్పి నేను ఒకటి చేసా. సో అక్కడ నేను చేసినప్పుడు ఒక ఛాలెంజ్ అనమాట, ఒక రన్నింగ్ సీన్ అనేది ఒకటి ఉంది. అప్పుడు నేను పరిగెట్టినప్పుడు ఇట్స్ లైక్ నేను ఓన్లీ ఫీట్ మీద పరిగెట్టా. సో అది నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. అంటే దాంట్లో కూడా హార్డ్ వర్క్ చేయొచ్చు అని. అంటే ఇప్పుడు అంతా ఫైట్ సీన్స్ కానీ ఏదైనా కానీ ఎవరో డూప్స్ ఉంటారు, వెనకాల నుంచి ప్రాంప్ట్ అందిస్తూ ఉంటారు, అందులో ఏముందిలే, అదేం యాక్టింగ్లే అని చెప్పి అనిపించేది. బట్ నేను చేసినప్పటికీ నాకు తెలిసింది ఓకే ఎంతో కొంత ఎఫర్ట్ ఉంది, మనం చెయ్యాలి, సాధించాలి. సో అలా. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి మరి మీది? జస్ట్ నార్మల్గా అందరూ ఫ్రెండ్స్తో కలిపి చిన్న షార్ట్ ఫిల్మ్లో చేసాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మూవీనే 24 కేసెస్ అని అది ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఏమేమి ఛాన్సెస్ వచ్చాయి మరి? మూవీస్ అలా చేస్తూ దోచేవాడు ఎవర్రా చేశాను, డిఎన్కే చేశాను, హీట్ చేశాను, చాముండి చేశాను, G2 చేశాను, సారంగ్ దరియా చేశాను, చేస్తూనే ఉన్న. యాడ్స్ చేశాను, ప్రమోషన్స్ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, ఫ్యాషన్ డిజైనర్గా ట్రై చేశాను, బ్యూటీషియన్గా ట్రై చేశాను, మేకప్ ఆర్టిస్ట్గా కూడా చేసా, శ్రీదేవి గారు కూడా చేసా, కామెడీ షోస్లో కూడా చేసా. ఓకే, చాలా చేసా. చెయ్యని ఏమన్నా ఉన్నాయా? చెయ్యండి అంటే సోషల్ సర్వీస్ కూడా చేసా. చెయ్యండి అదే ఏమైనా ఉంటే కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుదామని చెప్పి చూస్తున్నా అనమాట. ఓకే, సో ఆల్రౌండర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, మూవీస్ ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు మీరు? టోటల్గా అంతా నేను చెప్పలేను, ఒక 6-7 మూవీస్ చేశాను. ఓకే, కాకపోతే ఏంటంటే యశోద మూవీ కూడా చేసా, కాకపోతే అందులో ఫుల్ లెంత్ రోల్ కాదు. ఓకే, సో అందుకని ఎక్కడ చెప్పట్లేదు. బట్ ప్రతి ఒక్క యాక్టర్ స్టార్టింగ్ నుంచి అలానే వస్తారని చెప్పి నా అభిప్రాయం. సో ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా మిస్ ఎందుకు చేసుకోవడం, లైక్ విల్ గెట్ ద సమ్ కాంటాక్ట్స్ కదా, పరిచయాలు పెరుగుతాయి. సో అదే ఉద్దేశంతో అన్నిట్లో అలా సీరియల్స్ కూడా ఏదైనా ఏ ఒక్కటి వద్దని, నో అని, ఇది నేను చెయ్యనని ఏం లేదు.
ఓకే. ఇప్పుడు 'యశోద' దాంట్లో ఫుల్ లెంత్ కాదు అని అన్నారు. సో మిగతా ప్రాజెక్ట్స్‌లలో అంటే రోల్ ఏంటి? ఎంత టైం మీరు స్క్రీన్ పైన కనిపిస్తారు? 15 మినిట్స్ కనిపిస్తాను. లైక్ సాఫ్ట్‌వేర్ రోల్ చేశాను, ఒక లా రోల్ చేశాను. నెక్స్ట్ రిపోర్టర్‌గా చేశా 'G2' మూవీలో. ఓకే. అది రిలీజ్ అయితే కొంచెం కనిపిస్తానని వెయిట్ చేస్తున్నాను. ఓకే. అసలు ఫస్ట్ అడగాలనంటే అసలు మీ గోల్ ఏంటి అసలు? యాక్టింగే. ఐ లవ్ యాక్టింగ్ అసలు. ఓకే. 2018 నుంచి నేను ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన దగ్గర నుంచి, గవర్నమెంట్ కాలేజ్ బస్ చేసిన దగ్గర నుంచి నేను చాలా ప్యాషనెట్గా అప్పటి నుంచి చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి, నాకు తెలుసుకోవాలని ఉందని చెప్పి. సో నాకు నేనే ఇన్స్పైర్ అయ్యి చేశాను అనమాట. ఎందుకంటే అది ఫస్ట్ నాకు అక్కడ ఫ్యాన్స్ ఉండడం, చిన్నపిల్లలందరూ ఉంటారనమాట. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవడం కానీ, నేను అలా చేసినాను అంటే నాకు దెబ్బ తగిలినా కూడా డ్రాట్స్లో నేను వెంటనే దాన్ని క్లీన్ చేసేసుకొని చలో సార్ మీకు డూ ఇట్ అని చెప్పేసి అనేసా. సో దాన్ని నా స్పోర్టివ్నెస్ని చూసి నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో నాకు అలా ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి సో ఎవరైనా బాగా చేస్తున్నారు అని అంటే ఇంకా చేయాలి అనిపిస్తుంది. సో అసలు ఇది యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అదే నాకు స్పోర్టివ్నెస్ ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి. ఆ షార్ట్ ఫిల్మ్ అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అందరూ చేస్తూ ఎంకరేజ్ చేసేవారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. అంటే ఇష్టం లేకుండా షార్ట్ ఫిల్మ్ తోటి సో ఇష్టంగా మారిపోయింది అన్నమాట. ఓకే. అంటే ఫ్యామిలీ ఓకేనా మరి? ఫ్యామిలీ ఇప్పుడు ఓకే. ఇప్పుడు వాళ్ళే రిటైర్ అయిపోయారు. ఇప్పుడు తనే ఉండి చేసి అంతా వాళ్ళే చూస్తారు. అంటే అప్పుడు అంటే మమ్మీ లాయర్ అనమాట. సో తను కొంచెం ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతారు కదా వాళ్ళు. అంటే పరుగు పోతుంది ఎందుకు ఇట్లా అంటే, తను ఒక లాయర్, మా డాడీ ఏమో టాటా స్టీల్లో చేస్తారు, సౌత్ ఆఫ్రికాలో చేస్తారు. సో వాళ్ళు కొంచెం ఉంటది. పైగా మాది పల్లెటూరు, అస్సలు ఒప్పుకునేవారు కాదు. సో తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళే కన్విన్స్ అయ్యి తను కొంచెం ప్యాషనేట్ కదా, ఎందుకు మిస్ చేసుకోవడం, తన ఇష్టం, ఇంకా ఎలాగో వినదు ఇంకా సరే అని చెప్పి వాళ్ళే ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చేసారు. ఓకే. మీది ప్రాపర్ ఎక్కడండి మరి? విజయనగరం. విజయనగరం అంటే దానికి కొంచెం దూరం అనమాట. సో పల్లెటూరు. ఓకే. అండ్ ఇప్పుడు మూవీస్ కోసం లైక్ ఛాన్సెస్ కోసం ఇక్కడ ఉంటున్నారు? ప్రెసెంట్ ఇప్పుడు ఉంటున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు సింగిల్ గానే ఉంటున్నారా? ఫ్యామిలీనే. రిటైర్ అయిపోయారు కదా డాడీ వాళ్ళు, వచ్చేసారు ఇంకా. సో మొత్తం ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్. సో మీరేం చేశారు? నేను బిఎస్సి చేశాను. ఓకే. అంటే ఫస్ట్ బీటెక్ చేశాను. బీటెక్ చేసి డిస్కంటిన్యూ చేసి డిగ్రీ చేసి బ్యూటీషియన్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేసి మేకప్ ఆర్టిస్ట్ గా చేసి యాక్టర్ గా చేసి ఇక్కడ సెటిల్ అయ్యా. సో ఇంత జర్నీ ఉందన్నమాట. నేను కబడ్డీలో కూడా విన్నర్ అనమాట. ఓకే. ఐ లవ్ స్పోర్ట్స్ కూడా. స్టడీస్ మరి? స్టడీస్ అదొకటే బ్యాలెన్స్ అంటే అడగద్దు. ఓకే. ఆ ఒక్కటి అడగద్దు, కానీ ఆ ఒక్కటే మాకు కావాలి కదా. అందరూ చదువుకుంటారు, అందరూ సెటిల్ అవుతారు, అందులో దాంట్లో చెప్పుకోవడానికి ఏముంటుంది, మన లైఫ్లో ఇది సాధించామని ఒక గుర్తింపు ఉండాలి కదా ఒక మనిషికి. సో అందుకు అది సాధిద్దామని ఈ స్టెప్ తీసుకున్నా. అంటే ఇప్పుడు కష్టమైనది మనం సాధిస్తేనే సులువైనది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు జాబ్, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసినా ఎవరికో కొంచెం డబ్బులు ఇచ్చినా కూడా పెట్టేస్తాడు జాబ్, దానిదేముంది, మనం చేయాల్సిన పని అంతే. సో అలా కాకుండా మనం ఏదైనా సాధించాలి, మనకంటే ఒక గుర్తింపు రావాలి. ఎస్, షీ సక్సీడెడ్, షీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, షీ కెన్ డూ ఇట్. ఉండాలి, ఆ పవర్, ఇది ఉండాలి. ఓకే. అండ్ మీ నేమ్ గురించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో షేక్ సమీమా, ఈ షేక్ అనేది ఎక్కువ మనం ముస్లిమ్స్ లో చూస్తుంటాం, మీరు చూస్తే ట్రెడిషనల్ గా బొట్టు పెట్టుకున్నారు. మేము దూదేకులా కదా, సో మాకు హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే. పైగా అలాగే మనం హిందూస్ లో కూడా సాయిబాబా గారు హిందూవే, ముస్లిం గా కూడా. సో అందరూ పూజలు చేస్తున్నారు, అంటే దేవుడు చెప్పిందే కదా, నేను ఇలా హిందూలా ఉంటాను, ముస్లింలా ఉంటాను, అందరూ సమానమే అని. సో జనాలు అది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు దేవుడు ఏం చెప్తే అదే అని చెప్పి గ్రంథాల్లో రాసింది, అందులో రాసింది అని చెప్పి ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నారు, అది ఎందుకు ఫాలో అవ్వట్లేదు? సో అందుకే మీరు బ్రేక్ చేసేసారా? అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు పాయింట్. నాకు ఇలా నచ్చింది, ఎస్ అందరూ ఈక్వల్, అందరూ సమానమే, అలా ఏం లేదు. ఏదైనా కానీ తిరుపతి కానీ సరే బీబీ నాచారం పెళ్లి చేసుకున్నారు, భద్రాచలం వాళ్ళు కూడా సేమ్, ముహూర్తం పెట్టింది ముస్లిమే. సో అలా నేను అన్ని పాయింట్స్ తెలుసుకొని లేదు అందరూ ఈక్వల్, తప్పలేదు అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్కి వస్తే చాలామంది అంటే ఎదిగే కొద్దీ తొక్కిపడేయాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? చాలా, ఇది జర్నీ ఇప్పుడు 2024 కదా, 2018లో చేశాను నేను. 18 నుంచి. ఓకే. అంటే అప్పటి నుంచి నేను ఇంత గ్యాప్ వచ్చిందంటే కారణం అదే కదా.
మోస్ట్లీ కాస్టింగ్ కౌచ్ కానీ వీళ్ళు కానీ. అంటే ఇప్పుడు అక్కడ డైరెక్షన్ వాళ్ళు అలా ఉంటారో లేదో అనేది సెకండరీ. కాస్టింగ్ వాళ్ళు మాత్రం ఫస్ట్ చెప్పేస్తారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటేనే మీరు రాగలరు, రాణిస్తాము అని చెప్పేసి. సో అది మనకు తెలీదు, అది ఉంటుందో తెలీదు, ఉండదో తెలీదు, వీళ్ళు కావాలని అడుగుతారో తెలీదు, ఇంకేంటో మనకు తెలీదు. సో మనం వాటి గురించి చెప్పలేము. కానీ వీలైతే మాత్రం అలానే మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ప్రొఫైల్స్ పంపడం. సో అలా కూడా అయ్యి ఉండొచ్చు కదా. అంటే మనం అందరినీ బ్లేమ్ చేయలేం కదా. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది డైరెక్టర్స్. ఓన్లీ మనం ఇలానే మనం మూవీ చెయ్యాలి, మనకు అలాంటివి ఏం వద్దు, మనకి టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఫీల్ అవ్వను అని అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కాస్టింగ్ కోచ్ మీ దగ్గర వరకు వచ్చిందా? ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ కాస్టింగ్. అంటే కాస్టింగ్ కోచ్ అంటే ఆ పేరుతోటి చాలా జరుగుతున్నాయి అంటే లైక్ ఇండస్ట్రీలో. సో అలాంటిది ఏమైనా మీరు ఫేస్ చేశారా? అందుకే కదా ఎంత గ్యాప్ వచ్చింది. లేదంటే ఇప్పటికి ఎక్కడ ఉండేవాళ్ళు? ఇప్పుడు నాకు ఏ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ మనకు అంత పరిచయం ఉండరు, తెలియదు. కాబట్టి ఫస్ట్ మనతో మాట్లాడేది కాస్టింగ్ వాళ్ళే. అవును. వాళ్ళు మనకి కాంటాక్ట్స్ తెలిసినంత వరకు, వాళ్ళంటే ఏంటో మనకు తెలిసినంత వరకు మనం చెప్పలేమేమిది. సో అది షూట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఏదో సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి టైంలో ఎవరికి చెప్పుకోకుండా మీరే స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటాయి ప్రతి మనిషికి. ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇండస్ట్రీ అనగానే ఇలా అని మీరు అనేస్తున్నారు ఎవరైనా కానీ. సో ఎక్కువ ఇండస్ట్రీలోనే ఉంటుంది అని బయట జనాలు. ఇప్పుడు నేను ఒక నేననే కాదు, జస్ట్ నార్మల్ ఒక స్టూడెంట్స్ అని అనుకుందాం. రీసెంట్గానే జరిగింది, ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయికి జరిగింది. సో అట్లా ఎక్కడైనా ఉంటుంది, అది మైండ్ సెట్ ఒక అబ్బాయిది అంతే. ఇప్పుడు మనం నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడామనుకో వాళ్ళు ఫ్రెండ్లీగా తీసుకుంటారు. ఇప్పుడు మనం కొంచెం అవాయిడ్ చేసామనుకో, అరే అవాయిడ్ చేస్తుందని లైట్ తీసుకుంటారు. లేదు వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోతూ నేను దూరం పెడుతూ దగ్గర అవుతూ, అంటే మనం ఉండే క్లోజ్నెస్, మనం ఇచ్చే లీనియన్స్ బట్టే. ఇప్పుడు నేను ఏదైనా మీకు చెప్తేనే మీరు నాకు క్వశ్చన్స్ చేస్తారు, నేను చెప్పకుండా ఒక మూలన ఉంటే మీరు నాకు క్వశ్చన్ చేస్తారా, అరే ఎందుకురా ఈ అమ్మాయితో, అదనమాట. సో మనం బిహేవ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది నచ్చితే అది ఆ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళకి ట్రావెల్ అయిన దాన్ని బట్టి ఫోర్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఎదవలు ఉంటారు. వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు, అది ఎట్లనో అంతేనా, ఎక్కడైనా ఎదవలు కామన్ అంతే. ఓకే, ఒక్క మాటలో ఇండస్ట్రీ గురించి అండ్ మూవీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అది మనం చూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నీకు నాకు ఓకే అనుకో, అలాంటి వాళ్ళు వెళ్తారు. లేదు హార్డ్ వర్క్ చేస్తూ నేను ఎన్ని ఇయర్స్ అయినా సరే కష్టపడి నేను ఇందులోనే ఉంటాను అని అనుకున్నారు అనుకో, వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాన్ని వెళ్ళే వే అంతే, చూస్ చేసుకునే వే. అండ్ పర్సనల్ లైఫ్కి వస్తే, అంటే నార్మల్గా కొన్ని మనం ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు బాగున్నారు అది ఇది అనేసి, సో ఇలా వస్తూ ఉంటాయి. అండ్ మిమ్మల్ని ఒక హీరోయిన్తో పోల్చారు. సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పాప మా హీరోయిన్ ఏమైపోతుందో అంటే లైక్ ఏ హీరోయిన్ అయినా తనకు ఉండాల్సింది తనకు ఉంటుంది. ఇప్పుడు తమన్నా సమంత అయిపోదు, సమంత తమన్నా అయిపోదు. ఓకే, పోల్చడం అంటే మేబీ ఈ సైన్స్ ఉన్నాయి, ఈ ఫేస్ ఉన్నది అని చెప్పి అనుకోవచ్చు. కానీ అనుకుంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు పులిహోర, అప్పుడప్పుడు ఓకేలే అది కూడా పాయింట్స్. సో పులిహోర అంటారా రియల్ కదా? అయితే రియల్ అంటే చెప్పలేము కదా, ఎందుకు రియల్ అవుతుంది? ఇప్పుడు తమన్నా సమంత ఒకలా ఎందుకు ఉంటారు చెప్పండి. అంతే, సమీమయే సమంత సమంతనే అంతే. అంటే జూనియర్ అనేసి ఇలా నేమ్స్ పెడుతున్నారు కదా. అవునవును అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఒక చిన్న పులిహోర, అది అబ్బాయిలు కామన్, అది తెలిసిందే ఎవరికైనా. సో ఇలాంటి పులిహోర ఏమైనా మీ దగ్గర వరకు వచ్చిందా డైరెక్ట్ గా? వీడియోస్ కూడా చేశారు కదా అని చెప్పి. ఓకే, అంటే చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఏమైనా మీ దగ్గర వరకు వచ్చిందా? మెసేజెస్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు మనం మాట్లాడి వాళ్ళు కరెక్టా కాదా అని మనం మీట్ అయితే ఒక మీటింగ్లో తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని. ఇఫ్ దే ఆర్ గుడ్ వీ కెన్ ప్రొసీడ్ విత్ దెమ్. వాళ్ళు లేదు ఏదో కొంచెం తేడాగా ఉందంటే అవాయిడ్ చేసేస్తా, ఫస్ట్ అవాయిడ్ చేసేస్తా, వద్దు మనకు వద్దు ఇలాంటి. ఓకే, అండ్ మీరు మూవీస్ చేశానన్నారు కదా, సో అందులో నార్మల్గా ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆడిషన్స్ ఏమైనా అటెండ్ అయ్యారా మీరు? వెళ్ళా, కాకపోతే ఏంటంటే ఫోన్ చేసి ఓకే తర్వాత చెప్తా, మళ్ళీ చెప్తా, ఇలా కూడా అంటూ ఉంటారు. నైట్ తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చి ఉండొచ్చు కదా ఛాన్సెస్, అంటే తెలిసిందే సో తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు అని లైట్ తీసుకున్నాను అనమాట. ఓకే,
సో మీకు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు ఎవరు మరి? ఫ్యామిలీ. ఫ్యామిలీ Yes, అంటే family. ఫ్యామిలీ కాకుండా నార్మల్గా ఇప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇలా షూట్స్ ఉన్నాయి అనేసి. సో వాళ్ళ సైడ్ నుంచి ఎవరున్నారు మీకు సపోర్టింగ్? కాస్టింగ్ వాళ్ళు ఉన్నారు, Casting వాళ్ళు చేస్తారు. ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు కేటగిరీస్ మెన్షన్ చేసుకుంటారు కదా, ఓకే వీళ్ళకి ఇలాగా వీళ్ళకి ఇలాగా అని. ఓకే సో ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే మంచి రోల్ వస్తుంది, లేకపోతే నార్మల్ రోల్స్ వస్తుంది. అది మెయిన్ థింగ్. ఓకే. ఇప్పుడు మీరు చేసినవి మంచి రోల్స్ ఏనా మరి? నాకంటే నేను మంచిదా అంటే చెప్పలేము, చెప్పలేం. అంతే. సో ఇంకా ఆడియన్స్ అలా ఏదైనా సరే యాక్టింగే అని స్పోర్టివ్గా తీసుకో. అంటే నాకు యాక్చువల్గా హీరోయిన్ అవ్వాలని నా కోరిక. నేను ఇండిపెండెంట్ మూవీస్ కూడా చేశాను, సో వెబ్ సిరీస్ కూడా చేశా. సో చూద్దాం ఏదైతే ఏంటి, యాక్టింగే కదా. So అంటే అలా ఏ ఉంది. క్యారెక్టర్ అయినా చేస్తారా మీరు? అంటే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మూవీస్ అయితే ఒకలా, ఓకే నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఒకలా, ఓకే అలా అనమాట. ఇప్పుడు ఓటీటీకి ఆహాకి మూవీస్ కనుకో అది ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు. మిగతా వాటికి మాత్రం కంపల్సరీగా లీడ్ రోలే చేస్తా, ఇంకేం Okay. చేయను. సో ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు, పెద్ద బ్యానర్, పెద్ద Okay. ప్రాజెక్ట్, అందులో మీది బోల్డ్ క్యారెక్టర్, అందులో చేస్తారా మీరు? బోల్డ్ క్యారెక్టర్ అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు ఆ కథకి అది సూటెడ్ అనుకో, డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఒక స్విమ్మింగ్ సీన్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను ట్రెడిషనల్గా చుడిదార్ వేసుకుంటా అంటే కుదరదు. కుదరదు. సో అంటే డిపెండ్స్, స్టోరీకి అది కావాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఓకే. స్టోరీ నచ్చి బాగుంటే ఏదైనా okay. డెఫినెట్లీ. ఎందుకంటే లైక్ అలా చేయలేం కదా, ఇప్పుడు చేసినా కూడా యూజ్ ఉండదు. అవును. యాజ్ ఏ డైరెక్టర్గా తనకి ఏం పేరు ఉండదు, యాజ్ అన్ యాక్టర్గా నాకు పేరు ఉండదు. ఇప్పుడు యాక్టర్ అంటేనే అది కదా, లైక్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగి ఉండాలి. సో అది. ఓకే. మూవీస్ విషయానికి కాకుండా నార్మల్గా ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే కొన్ని పోస్టులు ఉన్నాయి మీవి, అండ్ కొన్ని ట్రెడిషనల్గా ఉన్నారు, కొన్ని చాలా వెస్టర్న్గా ఉన్నారు. సో ఎందుకు అలా, అంటే ట్రెడిషనల్ వెస్టర్న్ వేర్ ఇలా అంటే choose అదే చెప్పాను, చేసుకున్నాను. ఇప్పుడు యాక్టర్ అంటే సో నార్మల్ ఒక ఫోటో చూస్తే అరే ఈ అమ్మాయి ఎంత పద్ధతి ఉంది అని అనుకుంటారు. ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అమ్మ బాబోయ్. అవునవును, అదైతే రియల్. నా ఫొటోస్ అది చూసి చాలా మంది ఇట్లా ప్రతి దానికి బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. లైక్ నేను ఏదైనా చేస్తాను, అది అంటే కావాలని బోల్డ్గా చూపించి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. కొన్ని పనికి మాల చెత్త వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అవును. అందరికీ తెలిసిందే. సో అలాంటివి నేను చెయ్యను. ఇప్పుడు ఆ Okay. స్టోరీలో నీకు అది ఉంది, ఒక సీన్, ఒక క్లిప్, అది మనకు కావాలి అంటేనే చేస్తాను, కావాలని అయితే చెయ్యను. స్టోరీ మొత్తం అయినా కానీ చేయరు, ఓన్లీ ఒక clip. అంటే ఓన్లీ ఒక క్లిప్ అని కాదు, అంటే స్టోరీ నీడెడ్. ఇప్పుడు దీనికి ఇది ఇలా కావాలి. ఇప్పుడు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ సీన్ ఉంది, కావాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టుకొని సీన్స్ అవి ఇవి అలా కాకుండా హస్బెండ్ రోల్ ఉన్నప్పుడు మాత్రమే అలా పెట్టి ఉంటాయి కదా అవునవును. సినిమాస్ కూడా. సో అలా. ఓకే. ఇప్పుడు చాలా మంది బయట అంటే ఫ్యామిలీ ఒప్పుకున్నా కానీ ఫ్యామిలీ కూడా ఫస్ట్ వద్దు అని అంటారు, అవును. తర్వాత ఓకే వాళ్ళ ఇష్టం కదా చేయని అనేసి అంటారు. సో బయట సొసైటీ విషయానికి వస్తే చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్స్టా అనేది ఒక 10 మంది 100 మంది చూస్తారు కావచ్చు, కానీ ఊర్లో విషయానికి వెళ్తే సో మీ అమ్మాయి అందులో చేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లలో పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీ దగ్గరికి వచ్చి ఏమైనా క్వశ్చన్ చేయడం జరిగిందా? అంటే మా వీధిలో వాళ్ళు ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక అబ్బాయితో మాట్లాడితేనే అరే ఈ అమ్మాయి చూసావా ఎలా మాట్లాడుకుంటున్నారు, అక్క ఇది విన్నావా, ఈ అమ్మాయి చూడు, ఇట్లా ఉంటుంది ఊర్లో అంటేనే. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా పేరెంట్స్ ఏమంటే లైక్ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు అలాంటిది, మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు కదా, బయట చెప్పుకోలేము కదా నువ్వు ఇది అని చెప్పి అనుకుంటారు. వన్స్ ఇప్పుడు నేను ఒక సినిమాలో కానీ టీవీలో కానీ కనిపించగానే మా రిలేటివ్స్, పేరెంట్స్, పక్కింటోళ్ళు, పొరిగింటోళ్ళు అందరూ చూసి అరే చాలా బాగా చేసింది, ఈవెన్ మా గ్రాండ్ మదర్ కూడా చూసి నాకు చెప్పారు చాలా బాగా చేస్తున్నావు, బాగుంది, నువ్వు ఇంకా ఎదగాలి అని చెప్పి. సో ఆ స్పోర్టినెస్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చింది అనుకో, వాళ్ళు నీకు గుర్తింపిస్తారు. ఇప్పుడు అది రానంతసేపు నీకేం వస్తుందిలే, నువ్వేం చేస్తావులే, ఇలానే లైట్ తీసుకుంటారు. ప్రతి ఒక్క దగ్గర కామన్ అది. నువ్వు ఒక సాధించి చూపించు, డెఫినెట్లీ నీకు కాలం ముందు అందరూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఎవరు ఇస్తారు మరి అప్ అండ్ డౌన్స్లో? ఫస్ట్లో మమ్మీ మమ్మీ ఆల్వేస్ నన్ను పెంచి పెద్ద చేసి అన్నీ చేసింది అంతా మమ్మీ. మమ్మీ ఒక పక్క లా గురించి వెళ్తూ ఒక్కొక్కసారి అంటే నాకు హెల్త్ బాగాలేనా కానీ ఎప్పుడైనా కానీ మానేసింది ఏదైనా ఉండిపోయిందంటే మా మమ్మీ. అది ఐ ఆల్వేస్ లైక్ మా మామ్. అంటే మా డాడీ మరి జాబ్ తప్పదు, డాడీస్ ఇంకా ఆల్వేస్, కాకపోతే అంత బాండింగ్ కన్నా మమ్మీ. సో అమ్మ కూతురా నాన్న కూతురా? అంటే ఇప్పుడైతే పెంచి పెద్ద చేస్తారు కాబట్టి మమ్మీ. మమ్మీ.
ఓకే. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి మ్యారేజ్ చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోవాలి. సో అవునవును. ఫస్ట్ మ్యారేజ్కి ముందు చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు పబ్లిక్లో ప్రపోజల్స్ ఉన్నారు. అంటే ప్రపోజల్స్ అందరికీ వస్తాయి. రిజెక్ట్ చేయడం ఇది ఆ అమ్మాయికి పొగరు అట్లా అనుకుంటారు కానీ చేసిన తర్వాత పోనాలు ఉంటారా? ఉండరు, వదిలేస్తారు. ఆ మాత్రం దానికి ఎందుకబ్బా. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా ఫస్ట్ చూసిందే వెస్టర్న్లో చూస్తారు, నచ్చిందంటారు, అది ఇది అంటారు. తర్వాత వన్స్ వాళ్ళతో కమిట్ అయిన తర్వాత నువ్వు అలా ఎందుకున్నావు, నువ్వు అలా ఎందుకు మెసేజ్ చేసావు, వీడితో ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ముందు నువ్వు కనిపించింది కదా, నేను నీకు అలాగే కదా కనిపించాను, అవును. మళ్ళీ ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి చిరాగ్గా. అంతే. సో నాకు అలా నచ్చదు. సో అలా నాకు ఉండొద్దు. ఇండిపెండెంట్గానే ఉండాలని, పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి దూరంగా ఉంటే. అంతేనా? సో అంటే ఎలాంటి అబ్బాయి కావాలి ఇప్పుడు అసలు అలా అని మీకు? కాదు, ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఒకలా ఉండి తను వచ్చిన తర్వాత మారిపోయాం అనుకో, అలాంటి వాళ్ళకి క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు నీతో ఒక రిలేషన్లో ఉన్నా, వేరే వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, నీ ప్రవర్తన మారడం కానీ, అలాంటి వాళ్ళకి క్వశ్చన్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి నువ్వు నన్ను అట్లనే చూస్తున్నావు అబ్బాయి, మళ్ళీ ఎట్లా చేంజ్ చేయమంటావు? అంతే, చేంజ్ ఏమవ్వద్దు. సో అందుకనే నాకు కొంచెం అబ్బాయిల మైండ్ సెట్కి దూరం. దూరం. మేబీ ఒక మంచి సో ఎలాంటి మైండ్ సెట్ కావాలి మరి మీకు? అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు నీ స్పోర్టివ్నెస్, ఇప్పుడు నేను ఏం చేసినా సరే అరే ఇది ఓకే, లేదు నీకు ఇలా కరెక్ట్ కాదు, ఇట్లా స్పోర్టివ్నెస్గా ఉండి మా మెచ్యూర్డ్ మైండ్తో ఉండే కరెక్ట్ కాదు అని అంటే ఆపేస్తారా మీరు? చేయరా మరి? ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నా కోసం ఒక అబ్బాయి ఉంటూ ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ నా కోసం ఉన్నప్పుడు నేను తన కోసం ఉండాలో తప్పలేదు కదా. అంటే తనకి తెలుసు అన్నీ, అరే నేను ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది కాదు అని. తను ఆల్రెడీ నాకు ఇచ్చారు లైఫ్. ఇప్పుడు నేను చేసిన దానికి వాళ్ళు ఓకే అన్నారు. నేను మూవీ ఇప్పుడు మమ్మీ డాడీ దాంట్లో ఎగ్జాంపుల్. ఇప్పుడు మమ్మీ డాడీ ఏంటి నాకు ఈ ఫీల్డ్లో ఓకే అన్నారు, కాకపోతే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండే. నాకు ఇలాంటి టైంకి వచ్చేసే, వేరే ఎక్కడికి వెళ్ళకు, ఓన్లీ హైదరాబాద్లో చేసుకో, లేకపోతే నేను వైజాగ్లో ఉంటే వైజాగ్లోనే చేసుకో, ఇలా ఉంది. నేను దానికి ఓకే అన్నా, ఎందుకంటే నాకు వాళ్ళు స్పేస్ ఇచ్చారు. నేను ఇట్లా బోల్డ్గా ఉన్నా, షార్ట్ డ్రెస్సెస్ వేసినా, ఎలా ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. సో దానికి నేను అగ్రీ చేస్తాను. ఓకే. సో అంటే నాతో మంచిగా ఉంటే మంచిగా ఉంటాను, లేదు ఎక్కువ చేస్తే నీకన్నా నాకు చాలా తెలుసు. అంటే సో మంచి రఫ్ అండ్ టఫ్ ఆన్సర్స్ ఇచ్చేలా ఉన్నారు. బయట ఎవరైనా వస్తే అంటే అంత ఏమైనా ఫైట్స్ ఏమైనా జరిగినాయా? సంథింగ్ ఎవరికైనా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా? అంటే లైక్ కాస్టింగ్ కౌచ్లో వాటిలో అంటే ఒకసారి నాకు బాలయ్య గారి మూవీ అనమాట, వైజాగ్. సో ఇట్లానే సో ప్రెస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉండే, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే వార్నింగ్ ఇచ్చా. సో అలా గొడవ అయింది, అప్పుడే నేను బ్రేక్ ఇచ్చా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను నా ఫ్రెండ్ని మిస్ అయ్యా కూడా. అంటే ఇప్పుడు అమ్మాయి లైక్ అన్నిటికీ ఓకే అనేసి వెళ్ళే అమ్మాయి అనమాట. సో తను చాలా పాష్ ఉంటుంది, బట్టలు అవి వేసుకుంటుంది, 80K 100K ఉంటుంది కాస్ట్. కానీ తను ఏమైందో తెలియదు, ఎవరు మరి కనిపించడం మానేసింది ఇంకా. సో అప్పటి నుంచి భయం. ఇప్పుడు టచ్లో లేరు అసలు? ఎక్కడ లేరు అసలు. అమ్మాయి ఉందో లేదో కూడా తెలియదు ఎవరికి. కానీ కాకపోతే అమ్మాయి వాళ్ళ మదర్తో వచ్చింది కదా, ఆ బాండింగ్ ఉండే. సో కొంచెం బాగా అంతే. అండ్ మీ బెస్ట్ ఫ్రెండా తను? అంటే ఎప్పుడున్నా మేమిద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆంటీతో చాలా బాగుండేది. ఇప్పుడు వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు మరి? ఏమైనా టచ్లో ఉన్నారా మీకు? లేదు లేదు, అది ఎప్పుడు జరిగి 2018 కదా. అంటే ఇది కాస్టింగ్ కౌచ్ వల్లనేనా ఏమైనా జరిగి ఉంటుంది? కాస్టింగ్ కాదు, తను అందరితోని మింగిల్ అయిపోయేది. అంటే లైక్ ఇండస్ట్రీ ఎలా ఉంటే అలానే మింగిల్ అయిపోయి అందరితో వెళ్ళేది. ఇప్పుడు అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేము. అలా ఉన్నా కూడా అలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పలేము. ఉన్నంతకాలం ఉంటారు. సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటర్. సో ఇంకోటి, లవ్ బెస్టా ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటే ఏది బెస్ట్ అని చెప్తారు మీరు? దేనికి అదే బెస్ట్ అండి. ఇప్పుడు మీ అమ్మ బెస్టా నాన్న బెస్ట్ అంటే ఏం చెప్తాం? ఎవరికి వాళ్ళు ఎప్పుడు అంటే మనకి ఇచ్చే ప్రియారిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు రీసెంట్ గొడవలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ, లవ్ ఎందుకు తక్కువ అని చెప్పి వచ్చే ప్రియారిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు తనతో ఉండకుండా వేరే ఇంకెవరితోనో ఉంటూ అట్లా చేస్తుంటే అమ్మాయికి కూడా చిరాకు వచ్చి, ఏమో నాకు నా ఫ్రెండ్సే బెటర్, నువ్వెందుకు ఎప్పుడు నాతో ఉండవు, ఇట్లా అవుతూ ఉంటాయి. చెప్పలేము, అది డిపెండ్స్ అంతే. మనతో ఎలా ఉన్నారు అనేది ఒక్కటే. అండర్స్టాండింగ్. ఓకే. అండ్ ఫ్రెండ్షిప్, లవ్ పక్కన పెడితే మ్యారేజ్ ఆఫ్టర్, అంటే ఇవి రెండు కాకుండా ఎక్కువ చూస్ చేసుకునేది అండ్ ఎక్కువ
ఎవరైనా చేంజ్ అవుతున్నారంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ అయిపోతారు. సో లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే మీరు ఏం చెప్తారు? అండ్ మీ లైఫ్లో ఏది చూస్ చేసుకుంటారు, ఏ మ్యారేజ్ చేసుకుంటారు? ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్కైనా గొడవలు కామన్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసినంత మాత్రాన విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. భర్తలు హింసించే వాళ్ళు ఉన్నారు, తాగేసి వచ్చి కొట్టిన వాళ్ళు ఉన్నారు. చెప్పలేము అది లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ దేనికైనా ఒకటే ఎక్కువ ఆన్సర్, అండర్స్టాండింగ్ ఒకటే. ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా, ఈవెన్ మీ పేరెంట్స్ అయినా సరే, మీ రిలేటివ్స్ అయినా సరే, వాళ్ళకి రిలేషన్ బాండింగ్ లేకపోతే వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది కొడుకులను వదిలేయట్లేదు, ఎంతమంది పిల్లల్ని తల్లులను వదిలేయట్లేదు. ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒకప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు బాగోట్లేదు అంటే, ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళ సాక్రిఫైస్ చేసేవారు, ఓన్లీ వాళ్ళ ఇంటి కోసం మాత్రమే ఉండిపోయేవారు. కాకపోతే ఎందుకు ఆడవాళ్ళు చేంజ్ చేయాలంటే వాళ్ళు గుర్తింపు లేదు. నీకేం వచ్చు, నీకేం తెలుసు, మూసుకొని చేసే ఇట్లాంటి ఆన్సర్స్ వల్ల కొంచెం తీసుకోలేక ఇండిపెండెంట్గా ఉండాలని, మేము కూడా చేయగలమని నిరూపించుకోవడం కోసం చేంజ్ అవుతున్నాం అంతే. కాకపోతే అది బాయ్స్ తీసుకోలేకపోతున్నారు, మాకు పోటీగా వస్తున్నారు అనేసి. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు మూవీస్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అంటే నెక్స్ట్ నేను ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇది ట్రై చేస్తున్నా. ఓకే. మూవీస్ ఛాన్సెస్ కోసం చూస్తున్నా కానీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫేట్ అంతేనా? సీరియల్స్ ఏమైనా ట్రై చేశారా మరి? సీరియల్స్లో కూడా అంటే వాళ్ళ టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదని నేను భావిస్తాను అనమాట. ఓకే. మనం ఎప్పుడో పొద్దున్న వెళ్తాం, 5 o'clock వెళ్తే మళ్ళీ ఇంకా చెప్పలేము. ఒక్కొక్కసారి ఫాస్ట్గానే వదిలేయచ్చు, ఒక్కొక్కసారి 2 o'clock కూడా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో టైమింగ్ సెట్ కావు. సో ఏమైనా ఆడిషన్స్ ఇచ్చారా మరి సీరియల్స్కి? నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఒకసారి అసలు సీరియల్స్ వైపు అంటే ఒకసారి నేను వెళ్ళాను జస్ట్ స్క్రీన్ టెస్ట్ కోసం అని చెప్పి. నేను ఆల్రెడీ సీరియల్ చేశా కదా, ఎదలో ఇంద్రధనుష్ చేశా. సో అప్పుడు నాకు టైమింగ్స్, ఆ ముందు సీరియల్ టైమింగ్స్ చూసి ఆహా ఎలా ఉంటుందా, వాళ్ళు చెప్పే అభిప్రాయాలు, వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ అవన్నీ చూసి ఇంకా సరేలే మనకి అంత సెట్ కాదులే సీరియల్స్ అని చెప్పాను. అండ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక సంథింగ్ డైలాగ్ చేస్తారు కదా, ఇప్పుడు మా కోసం ఒక డైలాగ్ చేయాలన్నమాట. మీరు మీకు నచ్చిన డైలాగ్ చేయండి, లేదంటే మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆ డైలాగ్ అయినా పర్లేదు. సార్ పిలిచారు, రేప్ కేస్ నాదే సార్. సార్ నేను డాన్సర్ అనేది నిజమే కానీ అందరితో అలా ఉంటానని కాదు కదా సార్. నేను కష్టపడి పైకి వచ్చిందని సార్, అలాంటివన్నీ చేస్తానని మీరు ఎలా అనుకున్నారు సార్? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్, కావాలంటే సీసీటీవీ చూడండి సార్ ఒక్కసారి. వాడు ఒక పెద్ద చీటర్ సార్, నాకేమైందో తెలియదు కానీ అరెస్ట్ పడుకునే ఉన్నారు సార్. కానీ లేదు చూస్తే వాడు అలా చేశాడు సార్. అప్పటికే అనుకున్నాను సార్ అరుద్దామని, కానీ బెదిరించేశాడు సార్. ఏమన్నా మాట్లాడితే అందరికీ చెప్తానని. నిజం సార్, ఒక్కసారి వినండి సార్. వాళ్ళందరూ పొలిటీషియన్స్ అయినా సరే ఒక ఆడదాన్ని తెలుసుకోలేనప్పుడు ఇంకెందుకు సార్ ఈ పోలీస్ అయ్యండి. సార్ మీరు పోలీస్ అన్న సంగతి మర్చిపోతున్నారు. ఆడదాన్ని అయితే ఏంటి సార్, మీరున్నదే ఆడదాన్ని రక్షించడానికి కదా సార్. అలా అనకండి సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఇంకొంచెం సేపు ఉంటే మేము ఏడ్చే వాళ్ళమేమో, అలా చేశారు. ఓకే, చాలా బాగుంది. సో ఎందుకు అంటే మీకు కామెడీ వర్షన్ ఇష్టమా, లేకపోతే ఎమోషనల్ అలా ఇష్టమా మీకు? ఏదైనా నేను కామెడీ చేశాను, ఎమోషనల్ చేశాను, పొగరుగా చేశాను, రీల్స్లో అన్ని వేరియేషన్స్ ట్రై చేస్తాను. సో ఇలా చేసినప్పుడు అంటే ఈ క్యారెక్టర్ బాగుంది నీకు, ఇలా అయితే బాగుంది అని ఎలాంటిది ఎక్కువ ఏది చెప్తారు? చాలా మంది నాకు పొగరుగా సెట్ కదా, నేను అదే అనుకుంటున్నాను అన్నారు. సో అదే కొంచెం రీచ్ వచ్చింది. కానీ ఓకే ఫైన్, అందరికీ అన్నీ నచ్చవు కదా. అంటే నన్ను చూడడానికి ఇన్నోసెంట్లో ఉన్నా అంటారు, కానీ అంటే
చెప్పినప్పుడు మాత్రం యాక్టింగ్లో నీకు పొగర్ సెట్ అవుతుంది అని చెప్పి. బట్ ఇట్స్ ఎ క్యారెక్టర్ కాబట్టి నేను పెద్ద ఫీల్ అవ్వను. ఫీల్ అవ్వాలి. సరే ఇప్పుడు ఒక డైలాగ్ చూస్ చేసుకోండి. సో నవరసాలు చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఏ డైలాగ్ చెప్తారు? తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. అంటే నేను ఫస్ట్ చూసిన మూవీ అదేనమాట, ఠాగూర్. దానికి మంచి క్రేజ్ ఉండే, మా ఫ్యామిలీతో మొత్తం చూసిన సినిమా అది ఫస్ట్. తర్వాత నేను చూడడం చాలా తక్కువ, మా ఊర్లో ఉండవు థియేటర్స్. సో మూవీస్ ఎక్కువ నేను థియేటర్స్లో చూడలేదు. దాని తర్వాత రేర్లీ బేబీ మూవీ, దశావతారం, ఫింగర్ టిప్స్లో చెప్తాను అట్లా. మా ఊర్లో ఉండవు థియేటర్స్. లేదంటే మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తుంది, అది కొంచెం ఈజీ ఏమో. మీ ఇష్టం, మీరు ఏ చెప్పినా మేము వినడానికి చూడడానికి రెడీ ఉన్నాం. అది బెటర్, కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నార్మల్ చెప్పేసేయండి అయితే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, రియల్గానే ఎవరైనా దగ్గరికి వస్తే పీక్ వేసేలా ఉన్నారు. ఓకే, ఈ డైలాగే కొంచెం కోపం, రౌద్రం ఇలా ఉంటుంది. సో ఒక ఫన్నీ వేలో చెప్పండి ఫస్ట్. వీరశంకర్ రెడ్డినే మొక్కే కదా అని పీకేసావో పీక కోస్తా. ఓకే, చాలా బాగుంది. సో శృంగాకారం. వీరశంకర్ రెడ్డి నిన్నే మొక్కే కదా అని పీకేసావో పీక కోస్తా. ఓకే, అండ్ ఇప్పుడు రౌద్రం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేసావో పీక కోస్తా. ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? నెక్స్ట్ శాంతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీరు ఏం చేసినా ఇలానే ఉండిపోతున్నాను నేనైతే అసలు. అలానే ఇంకేమైనా చెప్తారేమో కానీ డైలాగ్ అయిపోతుంది తొందరనే. సో అండ్ డ్యాన్స్ కూడా చేస్తారు కదా మీరు, మీకు ఏమేమి డ్యాన్స్ వచ్చు? అంటే నేను సాల్సా డ్యాన్స్ చేశాను, ఓకే, లైక్ భరతనాట్యం చేశాను. ఓకే, ఇప్పుడు నేను డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నారా? అంటే ఫస్ట్ మీరు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు? లేదు, అంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా ముందు. చేసేసారు అయితే. అంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా, సో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే అప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవ్వాలి. సో ముందు రోజు ప్రాక్టీస్ 3 days. 3 days. ఓకే, 3 daysలో మొత్తం పాడించేస్తారా? అండ్ సాంగ్స్ ఏమైనా మరి సింగర్కి ఏమైనా ట్రై చేస్తారా? ఆ ఇంట్రెస్ట్ వాయిస్కి సింగ్ పాట ఏమో బాగుంది కదా మీ వాయిస్. ఒకసారి మా కోసం ఏమైనా 2 lines పాడొచ్చు కదా? ఓకే, మీ ఇష్టం, అది ఆడియన్స్ కూడా ఇష్టం. చూసి ఏమైపోతారో మరి. ఓకే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కళ్ళ తోటలో, తొలి కలల కవితలే మాట మాటల, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నా మ్యూనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే, వీరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కలుగుతున్నది, నాడు మోపు సోకలేక నా గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కన్న స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమే. సో సమీమ ఏం చేసినా అలా చూస్తూ ఉండిపోవచ్చు అయితే. వాయిస్ బాగుండదు అని అన్నారు, చాలా బాగుంది. సో ఎవరైనా సాంగ్స్ పాడే ఛాన్స్ ఇస్తే యూజ్ చేసుకుంటారా, మిస్ చేసుకుంటారా? అరే నా వాయిస్ అందరూ రీచ్ అవుతుంది, మంచిగా ఉందంటే నేను ఎందుకు చెయ్యని చెప్పు. అంతేనా? ఓకే, ఎవరికైనా నచ్చుతుందేమో, ఎవరైనా డెఫినెట్గా వాయిస్ బాగుంది మీరు పాడండి అని అంటే
డెఫినెట్ గా నేను చేస్తాను బాగుందంటే. ఓకే. అసలు ఎప్పుడైనా ఆ థాట్ ఉందా అసలు సింగర్స్ అంటే నా ట్రై వాయిస్ చేయాలి? బాగోదని ఫస్ట్ నాకు ఒక ఫీల్ ఉండేది. సో అంతా బాత్రూమ్ సింగింగ్ అంటే నేను ఆడిషన్కి పంపించినప్పుడు ఒక ఆడియో క్లిప్ ఒక సాంగ్ క్లిప్ ఉంటుంది కదా, సో అలా అంటే నేను ఒక కెనోపీ థియేటర్ అని చెప్పి థియేటర్ యాక్టింగ్కి ఒక 10 days వెళ్ళా. ఓకే. సో అలా నేను ట్రై చేశాను అక్కడ. అంటే మోనోలాగ్స్ ఎక్కువ ఉంటాయి, మోనోలాగ్ సాంగ్స్ వాళ్ళు చెప్పే ప్రాక్టీస్ కానీ ప్రతిదీ. ఓకే. అండ్ ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం. సో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఉంటారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో ప్రభాస్. ఓకే. నెక్స్ట్ హీరోయిన్? హీరోయిన్ అనుష్క. తన యాక్టింగ్తో కిల్ చేస్తుంది అసలు. బాగుమతి, నెక్స్ట్ బాహుబలిలో కూడా తను చింపేసింది. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో, చాలా న్యాచురల్గా. సో అనుష్క డైలాగ్ ఏమైనా చెప్తారా? అనుష్కనా? ఏమున్నారా బాబు, ఓకే చెప్పేద్దాం. ఓకే. సో రియల్ లైఫ్లో ఎవరినైనా చూడంగానే అరే ఓకే చెప్పేద్దాం, వెళ్ళి మనమే ప్రపోజ్ చేద్దాం అన్న సిచ్యువేషన్? ఐ హ్యావ్ వన్ క్రష్ ఆన్ హిమ్. Okay. అంటే నేను వద్దులే మళ్ళీ చెప్పండి. కాంట్రవర్సీ అవుతుంది. బట్ తను కూడా ఒక యాక్టర్ అనమాట. సో Okay. ఇండస్ట్రీ తను కూడా. సో తన బిహేవియర్, తన క్యారెక్టర్ అనమాట ఓకే. చాలా బాగుంటుంది. లైక్ అంటే ఇప్పుడు నార్మల్లీ ఎవరైనా అబ్బాయి అయినా సరే చూడగానే ఫ్లర్ట్ చేయాలి ఇట్లా అనిపిస్తుంటుంది కదా. సో ఫస్ట్ టైం నా వైపు ఒక మగాడు సీరియస్గా చూసాడంటే తనే. ఓకే. అంటే ఎక్కువ మాట్లాడరు. అంటే నార్మల్ యాక్టర్స్ ఎవరైనా నాకు జస్ట్ చిల్, ఇప్పుడు కలుద్దామన్నా మాట్లాడదామన్నా దేనికైనా. సో తను ఏంటంటే చాలా లైక్ కంఫర్టబుల్గా ఉండడానో లేకపోతే మనకు తెలియదు కానీ తను ఎక్కువ మాట్లాడు, ఎవరితోని మాట్లాడరు. తన హీరోయిన్స్తో అయినా కానీ మూవీలో కానీ ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు కాదు. వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే జస్ట్ నార్మల్. అంటే అలాంటి వాళ్ళు చూడడం చాలా రేర్ అందులో ఇండస్ట్రీలో. అంటే ఒక జమ్లా. సో ఆల్వేస్ మై ఫేవరెట్. సో మీరు మాట్లాడతారు, తను చాలా కామ్ అన్నమాట, అంతేనా? వెయిట్ చేస్తున్నా ఎప్పుడైనా మాట్లాడతారేమో అని. ఇప్పటివరకు ఎప్పుడైనా మాట్లాడలేదా? ఎప్పుడు అంటే నేను అప్పుడు షూటింగ్ టైంలో 15 days షూట్ అయినంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత మరి లేరు, అంటే హీరో కదా. సో ఓకే. నేమ్ ఏమైనా రివీల్ చేయొచ్చు? వద్దొద్దు. కాకపోతే తనకు అర్థమవుతుంది. అవునా? ఓకే. అంటే తన కోసం ఇప్పుడు నేను చెప్పింది తనకు కూడా తెలుస్తుంది కదా. ఓకే నా కోసమే చెప్తున్నాను అనుకుంటారు. అంటే ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మరి మీరంటే ఇష్టం? నేను కమెంట్స్లో పెడుతూ ఉంటాను నేను ఎక్కువ. ఓకే. అంటే అలా అయినా రిప్లై ఇస్తాడు కదా, విసిగిస్తూ ఉంటాను. కానీ ఆ టైంలో కూడా ఏం అంటే అరే ఇలా విసిగిస్తుంది అని కూడా ఏం అనుకోడు. సో అలా నచ్చుతుంది తన క్యారెక్టరైజేషన్. ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఒకరికి హెల్ప్ చేయాలన్న థాట్ కానీ లైక్ బాగుంటుంది చాలా. అంటే మీరు సోషల్ సర్వీస్ చేస్తారు? తను సోషల్ సర్వీస్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ తను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. నేను హార్డ్ వర్క్ చేస్తాను. సో నాకు అలా కనెక్ట్ అయిందనమాట. అంటే లైక్ తను పడుకోకుండా కూడా ఉండేవారు. అంటే నైట్ షూట్స్ ఉంటాయి కదా మోస్ట్లీ. సో రోజంతా పడుకోకుండా ఉండేవారు. అస్సలు ఒక్కొక్క అదేంటి సార్ మీరు పడుకోరా, మీకు నిద్ర రాదా అంటే నీకు పని లేదు కదా సమయమా, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని అనేవారు. అంటే లైక్ తను ఎప్పుడు ఏదో ఒక సీన్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనో ఇంప్రూవైజ్ చేయాలనో, ఆ ఫస్ట్ సీన్ అయిపోవాలి, ఫస్ట్ ఆ రోజుతో అది ముగిసిపోవాలి. ఆ తర్వాత ఇంకేదైనా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాత్రం మాట్లాడేవారు, లేకపోతే ఫ్రెండ్స్, అది కూడా అబ్బాయిలు. ఓకే. ఎక్కువ జర్నీస్ అయి చేస్తూ ఉంటారు. సో అలా నేను చూసి అలా కొంచెం నైస్ పర్సన్. అండ్ షూట్స్ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూ ఉంటారు. సో పేమెంట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది మీకు? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఓకే. అది చెప్పలేము. అది అంటే చాలా మంది అంటూ ఉంటారు షూట్ చేయించుకున్నారు, పేమెంట్ ఇవ్వలేదు ఇంకా. సో అలాంటివి బై గాడ్స్ గ్రేస్ నేనేం ఫేస్ చేయలేదు. ఓకే. అందరూ టైంకి ఈ పిల్లతో ఎందుకులే మనకు గొడవ అనేది డైరెక్ట్ అంటే అందరూ అలా ఉండరు. ఎక్కడ చీటర్స్ అంటే ఎక్కడో చాలా రేర్. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళు దూరంగా ఉంటా కదా. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు అరే మనకి ఇది సెట్ కాదంటే ఒకసారి చూస్తాను, రెండోసారి నేను మరి మాట్లాడను కదా. సో నాకు అలా ఎప్పుడు దక్కలేదు. అంటే మంచి వాళ్ళైతే నేను మాట్లాడతాను. సో అలా ఇప్పుడు ఎవరైనా బాయ్స్ అయినా సరే, ఇప్పుడు నేను ఆ అబ్బాయి క్రష్ అని అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు, ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయి ఉంటుంది నేను జర్నీ చేసి. ఒక అబ్బాయి నచ్చాడు అంటే ఫస్ట్ టైం చెప్తున్నా అంటే లైక్ అలా. ఓకే.
ఓకే. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు అండ్ షూట్స్. ఎంత చార్జెస్ చేస్తారు మీరు? అది డిపెండ్స్. అంటే Depends. చెప్పలేము అది. చెప్పొద్దా? చెప్పదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటే ఇస్తారు కొంతమంది కదా. డిమాండ్ చేస్తారు కదా, నేను ఇంత అయితేనే చేస్తాను అని. సో అంటే మీరేమైనా నేను డిమాండ్ చేస్తారా? ఇప్పుడు డిమాండ్ చేసే అంత వరకు వెళ్ళలేదని నా ఫీలింగ్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో కదా. ఇప్పుడు అంతా నేను ఇంప్రూవ్ అవ్వాలి. నేను కొంచెం ఫేమ్ రావాలి. సో మేబీ మైట్ అప్పుడేమన్నా చేసి ఫేమ్ వచ్చేదాకా ఇంకా నేను అన్నిటికీ నేను ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్ అంతే. ఓకే. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా. సో మీకు అలా ఏమైనా ప్లాన్ ఉందా యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది అంటే అదొక ట్రాజడీ ఉండాలి. దానికి ఒక మైండ్ సెట్ ఉండాలి. బిజినెస్ మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా పడితే అలా స్టార్ట్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడం అలా ఇష్టం లేదు. సో ప్రొఫెషనల్గా అందరూ ఒక టీం ఉండి సో స్టార్ట్ చేస్తా అంటే డెఫినెట్లీ ఐ విల్. ఆ ప్లాన్ ఏమైనా ఉందా మరి? అలా ఏం లేదు. టీం దొరికితే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఓకే. అండ్ మీ లైఫ్లో థ్యాంక్ యూ, సారీ చెప్పాలంటే ఎవరెవరికి చెప్తారు? ఎందుకు చెప్తారు? థ్యాంక్ యూ అంటే ఫస్ట్ మా మామ్కి ఓకే. బిగ్గెస్ట్ థ్యాంక్ యూ. అంటే తను పడిన స్ట్రగుల్, తను చేసిన సేవ, మా కోసం కష్టపడింది. మా తమ్ముడు కూడా ఉండే, తనని చూసుకొని నన్ను చూసుకొని తన ప్రొఫెషన్ కూడా చూసుకున్నది. సో యాజ్ ఏ లాయర్గా తను ప్రతి ఒక్కటి నేను చేసిన మంచి అయినా చెడైనా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా నీలాగే ఇంకెవరు ఉండరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో ఉండే మనుషులు కానీ ఎవరైనా కానీ మాట్లాడే విధానం కానీ అంటే లైక్ అంటే ఏదో ఒక చిన్న గొడవ కానీ లైక్ ఎందుకులే ఇలాగా అలాగా సో వాట్ ఎవర్ వదిలేయడానికి కానీ ఇలాగ కానీ ఉంటారు కదా. సో అలాగే నాకు బిగ్గెస్ట్ లైఫ్ ఫెయిల్యూర్ కూడా ఒకటి ఉంది. సో అందుకని అలా వదిలేసి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా నాతో పాటు ఎప్పుడు నిశ్చు ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తున్న మా మమ్మీకి నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఓకే. నాకు జన్మనిచ్చింది మా మమ్మీయే. దేవుడు సృష్టిస్తే నెక్స్ట్ దేవత మా మమ్మీయే. ఓకే. సారీ చెప్పాలి అని అంటే ఎవరికి? సారీ అంటే అదే మా సార్కే చెప్పాలి, నా క్రష్కే చెప్పాలి. అంతేనా? ఎందుకంటే నేను అంటే తన వల్లే నాకు ఆ మూవీ అంతటికి నేను ఉన్నాను అంటే కారణం తనే యాక్చువల్లీ. సో నా వల్ల తనకి ఏమైనా ఇబ్బంది కలిగినా అంటే నేను చేసే పనుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగినా ఐఎమ్ వెరీ 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 సారీ. సో పేరైతే మెన్షన్ చేయలేను కానీ మూవీ నేమ్ చెప్పండి. అయితే పేరు మెన్షన్ చేయొద్దు. మూవీ నేమ్ కూడా తెలుస్తుంది కదా అలా అయితే. సారీ హీరో గారు, నేను ఎప్పుడు అలానే పిలుస్తా కాబట్టి సో తనకి కన్వే అవుతుంది. అంతేనా? తనకి అర్థమైతే చాలు. ఓకే. ఇందాక మమ్మీకి థ్యాంక్ యూ చెప్పడానికి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అన్నారు. సో ఏంటి మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్. ఏంటి ఇది కూడా ఉందా? అదే ఉంది కాబట్టి అదంతా బ్రేక్ చేసి అంతా ముందుకెళ్ళి కానీ అదంతా వద్దు, కాంట్రవర్సీ అయిపోద్ది. ఓకే. అండ్ అంటే ఏజ్లో ఉన్నప్పుడు 2018 అదే నాది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఇయర్ మరి మీ హీరోకి తెలిసిపోతుంది కదా. తను తెలుసు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే లైక్ తను ఎప్పుడు క్వశ్చన్ చేయలేను నన్ను దేని గురించి, ఓకే. లైక్ ఇలా అలా అని. జస్ట్ నేను ఆ సెట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడినప్పుడు అది మాత్రమే తనకు తెలుసు, ఇలా ఉంటాం ఇలా అని. సో అంటే ద వే వి మూవ్ ఆన్. ఓకే. సో తనకు తెలుస్తుంది కదా. మన పాస్ట్ ప్రీవియస్ అంతా తను ఎవరికైనా ఉంటుంది, అది కామనే, అది జనరల్లీ. ఇప్పుడు తను హీరోగా ఒక 3-4 మూవీస్ చేసి ఉండే ముందు. సో నేను క్వశ్చన్ చేయలేను కదా. సో అలా. సో ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నారా లేరా పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే. అందుకే అలాంటివి కాంట్రవర్సీ. అంటే ఇందాకనేమో క్రష్ అది ఇది అని క్రష్ మాత్రం ఓకే. సో క్రష్ ఇస్ క్వశ్చన్ చేయలేదు. క్రష్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ యార్. క్రష్ ఇది ఒకటే లవ్ అవుతుంది చెప్పు. లవ్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ క్రషే కదా. క్రష్ ఉంటేనే కదా లవ్ అనేది వచ్చేది. అంటే లైక్ ఇప్పుడు నాకు ప్రభాస్ ఇష్టం అనుకో, అది వేరు ఇది వేరు. ఇది కూడా అలానే. అంటే నాకు క్యారెక్టర్ వైజ్ తను ఇష్టం. తను యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు, తను నాతో ఉండాలని రూల్ లేదు, ఇప్పుడు నేను తనతో ఉండాలని రూల్ లేదు. నాకు ఇష్టం అంతే. లైక్ ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా తను మాకు మంచి వేలో మాట్లాడతారు, మంచి ఇదిగా ఉంటారు. సో లైక్ నేమైతే రివీల్ చేయట్లేదు. ఏమొద్దు. మళ్ళీ ఏమో తనకి మ్యారేజ్ మీ హస్బెండ్ తో కూర్చున్నప్పుడు ఏమైనా రివీల్ చేస్తారా? ఎవరితో అయినా సరే చెప్తాను నేను. మా ఇంట్లో ఫోటో కూడా ఉంటుంది తెలుసా. ఓకే. మా ఇంట్లో ఫోటో కూడా ఉంటుంది దాన్ని. అంటే లైక్ మా మమ్మీ వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. అంటే వాళ్ళకి ఒక నమ్మకం. ఇంకా సెటిల్ చేసేస్తారులే మమ్మీ వాళ్ళకి తెలిసింది. అలా ఏం కాదు. అంటే వాళ్ళకి ఒక నమ్మకం, అరే ఈ అమ్మాయి ఏం చేసినా సరే చెప్పేస్తుంది కదా.
సో అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్తుందిలే అని ఒక నమ్మకం అనమాట. సో Okay. అంతే ధైర్యంగా మా ఇంట్లో వాల్ పేపర్లో అలానే ఉంటుంది. ఓకే. అండ్ చాలా మందికి డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి కదా, మీ గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటి? యాక్టింగే Acting. యాక్టింగే నా పెద్ద పెద్ద డ్రీమ్. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చేసినప్పుడు సాఫ్ట్వేర్ అవ్వాలని ఉండేది. అంటే నా చదువు అది చూసి అరే ఈ అమ్మాయి టాపర్ అవుతుంది కదా, అంటే అప్పుడు ఎప్పుడు 5th 6th ఫస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఉండేవి. సో ఈ అమ్మాయి టాపర్ అవుతుంది, మ్యాథ్స్లో జమ్ అవుతుంది, అది ఇది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే నేను మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నానో కట్ చేస్తే మూవీలో కనిపిస్తుంది. సో వాళ్ళు షాక్ అయ్యారనమాట. నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు. మా డాడీ ఎక్కువ ఫైర్ అవుతారు చిన్నప్పటి నుంచి. ఏదైనా ఒక ఇప్పుడు నాకేమైనా లెర్న్ చేయాలనుకో, మ్యాథ్స్ చెప్పాలనుకో, పక్కన ఏమున్నాయి కిలోమీటర్స్ అవర్సా చెప్పాలి కదా, కొట్టంటే భూమి కరిసేసుకుంటా, ఇట్లా ఉండేవారు మా డాడీ. సో నాకు చాలా భయం వేసేది. అప్పుడు ఎవరితో అయినా బాయ్స్తో మాట్లాడినా చాలా భయం వేసామో, వీళ్ళు ఏమైనా అనేస్తారేమో. అప్పటి నుంచి అలా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, అరే నువ్వు ఎప్పుడు ఇంత సైలెంట్గా అలా ఉంటావు ఇలా ఉంటావు, ఇప్పుడు నువ్వు కొంచెం మారేవు, చాలా చేంజ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చాలామంది మెసేజ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా సాధించాలి అనుకుంటే డెఫినెట్గా మీరు దాని మీదే కృషి పట్టుదల పెట్టండి, డెఫినెట్గా సాధిస్తారు, నో డౌట్. ఎందుకంటే నేనే సాధించానంటే మీరు కూడా సాధిస్తారు ఇంకా. ఓకే. అంటే మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ తొందరగా అయిపోవాలి, రీచ్ అవ్వాలి. తొందరగా అంటే కాదు, చాలా మందికి టైం పడుతుంది కదా, మీరు చాలా అంటే కాస్టింగ్ కోచ్ ఇవన్నీ దాటేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కష్టపడితేనే రిజల్ట్ అబ్బా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా నువ్వు ఒకళ్ళు ఇచ్చారు నీకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఒకళ్ళు 1 lakh సంథింగ్, నేను వెళ్ళేసి వచ్చేసాను, దానివల్ల యూజ్ ఉండదు. ఇప్పుడు అక్కడ ఆ పర్సన్కి మాత్రమే నేను తెలుస్తాను, ఆ పర్సన్ ఇస్తేనే వెళ్తాను, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను. సో అప్పుడు నీకు ప్లస్ మైనస్ తనే అవుతాడు. సో నువ్వు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, వదిలేయచ్చు, చెప్పలేము. సో అందుకే కష్టపడాలి, అందరూ తెలియాలి, అన్నీ తెలియాలి, నువ్వు అప్పుడే ముందుకెళ్ళగలవు. చాలా బాగా చెప్తున్నారు. అంటే చాలా నేర్చుకున్నారు. ఓకే. మీరు ఏదైతే అవ్వాలి అనుకున్నారో అది డెఫినెట్గా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా మేము తినేసాం అసలు. ఏం పర్వాలేదు, నా గురించి కూడా చెప్పినట్టు ఉంటుంది, తెలిసినట్టు ఉంటుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా సమీమ గారి జర్నీ. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.